అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. ఎప్పుడు పొలిటికల్ న్యూస్లు, క్రైమ్ వార్తల కవరేజ్లు ఇవే కాదు. అసలు నాకు అనిపిస్తోంది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక పదం, ఒక ఈగో ట్రావెల్ అవుతూ ఉంటుంది. నేను, నాది, నా సంపాదన. ఇది మనకి ప్రతి క్షణం గుర్తొస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇదంతా మనతో శాశ్వతం అనుకుంటాం. కానీ ఒక్కో ప్రదేశంకి వెళ్ళినప్పుడు, కొంతమంది మనుషులను కదిలించినప్పుడు, వాళ్ళతో మాట్లాడినప్పుడు అనిపిస్తోంది లైఫ్ అంటే ఇదా అని. సో అలాంటి విషయాన్ని ఈరోజు నేను తెలుసుకోవడంతో పాటు మీకు తెలియచెప్పటానికి వానప్రస్థ వృద్ధాశ్రమానికి అయితే వచ్చేసాను. 13 ఏళ్ళుగా ఇక్కడ దాదాపు 60 మంది వృద్ధులు ఇక్కడ ఉంటున్నారు. అంటే ఇదొక దేవాలయంగా వాళ్ళు భావించి, ఇదొక వృద్ధాశ్రమంలా కాకుండా చివరి దశలో వృద్ధాప్యంలో ఉన్న మాకు ఎవరు లేరు అని అనుకునే కన్నా, ఎవరు లేరు అని అనుకుని వచ్చిన వాళ్ళంతా కనెక్ట్ అయ్యి ఇది ఒక కుటుంబంగా ఫామ్ అయిన దేవాలయమే ఈ వృద్ధాశ్రమం. సో ఇక్కడ మనకి ఒకవేళ మీకు ఎవరైనా అమ్మమ్మలు, నానమ్మలు లేరా, వాళ్ళ వాల్యూ మీకు తెలియదా? అలా అలా అయితే గనక ఇలాంటి వృద్ధాశ్రమాల్ని ఒక్కసారి టచ్ చేస్తే వాళ్ళ ప్రేమను మనం బాగా రిసీవ్ చేసుకోవచ్చు. అప్పుడప్పుడు వాళ్ళు కూడా మనం పలకరించినట్టు ఉంటుంది. సో ఆ కాన్సెప్ట్తోనే ఈరోజు నేను వానప్రస్థ వృద్ధాశ్రమానికి వచ్చాను. ఇక ఇక్కడ ఉన్నారు కదా, వీళ్ళందరినీ ఒకసారి చూపించండి సుధీర్ గారు. వీళ్ళంతా మన అమ్మమ్మలు, నానమ్మలు లెక్క. రాగానే మనవరాల బాగున్నావని ఎంతో ప్రేమగా ఆప్యాయంగా పలకరించిన వీళ్ళందరిది ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ, ఒక్కొక్కరిది ఒక్కొక్క కష్టం. కానీ చివరి దశలో అంటే వృద్ధాప్యం అనేది అది ఒక శాపము, అదొక నేరం అని కాదు. కానీ ఒక్కొక్కరి పరిస్థితులు ప్రతి దానికి కూడా ఆర్థిక పరమైనటువంటి సంబంధాలే సమస్యకి కారణమని మనం అనుకుంటూ ఉంటాం. నిజానికి ఒకటి ఫైనాన్షియల్ ప్రాబ్లం అయితే, మరొకటి మనుషుల మధ్య సంబంధాలు కొంత దూరం అవుతూ ఉండటం కూడా కొన్ని సమస్యలకి కారణమే. సరే, వీళ్ళతో ఒకసారి మాట్లాడిద్దాం. వాళ్ళు ఏ పరిస్థితులు ఇక్కడికి చేరుకున్నారు, ఇక్కడ ఎందుకు ఉండాల్సిన పరిస్థితి వచ్చిందో కూడా అడిగి తెలుసుకుందాం. అమ్మా నమస్తే, మీ పేరు? వరలక్ష్మి. వరలక్ష్మి. ఎక్కడుండే వాళ్ళు ఇంతకు ముందు? ఇంతకుముందు కాకినాడ. కాకినాడ. ఎందుకమ్మా ఇక్కడ ఉన్నారు? మా అబ్బాయి చూడలేదు, అందుకే. ఎంతమంది పిల్లలు? ముగ్గురు. ముగ్గురు. ఒక అబ్బాయి చనిపోయాడు, ఒక అబ్బాయి ఉన్నాడు, ఒక పాప ఇక్కడే ఉంది. ఆ అబ్బాయి చూడలేదు, అందుకే ఇక్కడ ఉంది. అంటే ఇద్దరు మగపిల్లలు, ఒక అమ్మాయి. ఒక అబ్బాయి చనిపోయాడు కాబట్టి ఇప్పుడు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉంటుంది. అంటే అబ్బాయి చూడకపోవడానికి కారణం ఏంటిమా? ఏం చేస్తుంటారు ఆయన? ఏం జాబ్ చేస్తారు అతను? మీ అబ్బాయి ఏం జాబ్ చేస్తారు? ఏం చెప్పాలంటే ఏం చెప్తాం. ఒక అబ్బాయి చనిపోయాడు, ఈ అబ్బాయి చూడలేదు, చూడనన్నాడు, అందుకే ఇక్కడికి వచ్చారు. పాప చూసుకుంటా, పాప ఉంది ఇక్కడ, ఆ పాపే నన్ను చూసుకుంటా. ఇంకా పాప ఇంట్లో ఉండలేం కదా. మీ గొంతు కూడా రావటం లేదు. బాగాలేదమ్మా, మాట కూడా గట్టిగా రావటం లేదు. ఏం చెప్పలేను. మీరు ఇంతకు ముందు ఏమైనా జాబ్ చేసేవాళ్ళ, లేకపోతే హౌస్ వైఫా? మీ హస్బెండ్ ఏం చేసేవాళ్ళు? ఇక్కడ మిమ్మల్ని ఎవరైనా ఇక్కడ దించారా, లేకపోతే మీకు మీరుగానే ఇక్కడ ఉండాలని నిర్ణయించుకున్నారా? ఏడకండి తల్లి, అప్పుడప్పుడు మేము వస్తూ ఉంటాం. ఎందుకంటే చాలా వరకు తెలియట్లేదు ఎవరికి, అంటే తల్లిదండ్రుల విలువ తెలియట్లేదు పిల్లలకి. అలాగని పిల్లల్ని అర్థం చేసుకోలేని పరిస్థితిలో కొంతమంది మాత్రం తల్లిదండ్రులు ఉన్నారు. 2 రకాల సమస్యలు ఉన్నాయి. మీరైతే ఏడవకండి అమ్మా, మిమ్మల్ని ఏడిపించడానికి రాలేదు, కేవలం తెలుసుకుందామని. ఎందుకు ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి? ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఇక్కడికి వచ్చి ఎన్నాళ్ళు అవుతుంది? ఒక దుఃఖం ఆవిడికి వస్తుంది. ఎందుకంటే పిల్లలు లేని వాళ్ళ పరిస్థితి. అమ్మ అస్సలు మీరు అడగకండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇక్కడ మనం పలకరిద్దామని వచ్చాం, కానీ వీళ్ళంతా ఎలాంటి సిచ్యువేషన్లో వచ్చారో అడిగి తెలుసుకునే ప్రయత్నమే మనం చేస్తున్నాం. మనం చూస్తున్నాం కదా ఈ మధ్య సోషల్ మీడియాలో, అమ్మ నిన్ను ఒక చోటికి తీసుకెళ్తానని బ్యాగ్లో బట్టలు సర్దించేసి వాళ్ళని తీసుకెళ్ళి బస్ స్టాండ్ల దగ్గర వదిలేసి, అయితే బస్ స్టాప్ల దగ్గర వదిలేసి ఇప్పుడే వస్తానమ్మా అని చెప్పి
బండి మీద తీసుకెళ్లి వదిలించుకునే కొడుకులను కూడా చూస్తున్నాం. అప్పుడు ఎవరో కంటపడితే వాళ్ళు సోషల్ మీడియాలో వీడియోలు తీసి పెడితే ఈమెవరో ఇక్కడ వృద్ధురాలు రోడ్డు పైన అనాథలా ఉన్నారు అంటే అప్పుడు వాళ్ళని కదిలించి మాట్లాడితే తెలుస్తోంది ఇక్కడే నా కన్నబిడ్డ వదిలేశాడు, ఇప్పుడే వస్తానని చెప్పి ఆ ఇక్కడ ఉంచేసి వెళ్ళిపోయాడు, ఇప్పటికి వచ్చి రాలేదు, తిండి తిప్ప లేకుండా నేను ఇక్కడే ఉన్నాను అని ఎంతో మంది కన్న తల్లులు తండ్రులు చెప్తున్న బాధలు చాలా బాధాకరం. ఎందుకంటే పరిస్థితులు మనకి తెలీదు, ఒకవైపే మనం జడ్జ్ చేయడానికి కూడా లేదు. కానీ ఈ ఏజ్లో అంటే వాళ్ళు వయసులో ఉన్నప్పుడు నా పిల్లలు, నా ఇల్లు, నా భర్త, లేకపోతే మగవాళ్ళైతే నా భార్య, నా పిల్లలు అని స్వార్థంగా ఉండి కుటుంబం కోసం ఎంతో సాక్రిఫైస్ చేస్తారు, ఎంతో ఎఫర్ట్స్ పెడతారు. ఈవెన్ వాళ్ళు చక్కగా ఉండడానికి ఉన్న లైఫ్ని ఎంజాయ్ చేయాలని ఉన్నా కూడా వాళ్ళ ఆలోచన అంతా కేవలం పిల్లల మీదే ఉంటుంది. ముందు పిల్లలు బాగా చదువుకోవాలి కదా, పిల్లలు బాగా స్థిరపడాలి కదా, వాళ్ళు బాగుంటే మనం కూడా బాగుంటాం కదా తర్వాత అనుకుంటాం. కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత 50 ఏళ్ళు 60 ఏళ్ళు పైబడిన తర్వాత అప్పుడు వాళ్ళ త్యాగమే ఒక శాపంగా మారుతుందేమో అని అనిపించే పరిస్థితులు కూడా ఉంటాయి. అప్పుడే వాళ్ళు ఆలోచించి ఒకవేళ మనం ముసలి వాళ్ళం అయిపోతే అప్పుడు మనల్ని వీళ్ళు చూసుకుంటారో లేదో అని వాళ్ళే సేవింగ్స్ పెట్టుకోవచ్చు కదా. అలాంటి ఆలోచనలు కూడా తల్లిదండ్రులు చేయొచ్చు కదా. కానీ వాళ్ళకి అలాంటి స్వార్థం ఉండదు. ఎందుకంటే కేవలం వాళ్ళ టార్గెట్, వాళ్ళ లక్ష్యం, వాళ్ళ జీవితం భవిష్యత్తు పిల్లలే అవుతారు. కాబట్టి కేవలం మా పిల్లలు ఇప్పుడు బాగుంటే తర్వాత వాళ్ళే మనల్ని చూసుకుంటారు అనే ధైర్యం ఉంటుంది ఏంటో మరి. కానీ ఇప్పుడు ఈ తల్లితో మాట్లాడించినాక ఆమె కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ఒక బాబు చనిపోయాడు, ఇంకొక బాబు పాప ఉన్నారు. ప్రస్తుతానికి బాబు చూడలేదు కాబట్టే నేను ఈరోజు ఇక్కడ వానప్రస్థ వృద్ధాశ్రమానికి రావాల్సి వచ్చింది అంటున్నారు. ఆమె ఇంకా మాట్లాడడానికి కూడా తన నోటి అంట మాటలు రావటం లేదు. ఆమెతో మాట్లాడుతుంటే నాకే బాధ అనిపిస్తోంది. ఎందుకంటే మరి ఇంకా మిగతా వాళ్ళతో మాట్లాడిస్తే వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఇక్కడికి వచ్చారు అనేది కూడా చాలానే చూస్తున్నాం ఈ మధ్యకాలంలో. నిజానికి ఇలాంటి వృద్ధాశ్రమాలు కూడా లేకపోతే వాళ్ళ పరిస్థితి రోడ్లు పాలైనా అది కూడా భయమేస్తోంది. అసలు ఊహిస్తేనే బాధ అనిపిస్తోంది. అసలు ఏంటి ఒక ఏజ్కి వచ్చిన తర్వాత అది ఎందుకు శాపంగా మారిపోతుంది కొంతమంది కన్న తల్లిదండ్రులు కనే బాధ గుండె నిండా అసలు కళ్ళంట నీళ్ళు వస్తున్నాయి ఎంతో మందితో మాట్లాడుతుంటే. ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి కూడా ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి. పిల్లలు ఎందుకు చూడరు? వాళ్ళ శక్తి అంతా లాక్కున్నది పిల్లలే ఒక రకంగా. ఎందుకంటే వాళ్ళ కోసం తమ శక్తిని దారాదత్తం చేసి పూర్తిగా వాళ్ళ భవిష్యత్తు పైన పెట్టుబడి కింద పెట్టే తల్లిదండ్రులు ఈరోజు అనాథలుగా ఎందుకు మిగలాల్సి వస్తోంది? ఇలాంటి ప్రశ్నల పైన ఎందుకు చర్చలు జరగటం లేదు? ఊరికే చూసిన తర్వాత కన్నీళ్ళు పెట్టుకుని అక్కడితో కన్నీళ్ళు తుడిచేసుకుంటే సరిపోతుందా? ఇలాంటి వాటికి పరిష్కారం ఏంటి? ఈరోజు 30లో ఉంటాం, రేపు 40లకు వస్తాం, తర్వాత 50, 60, ఆ తర్వాత మనందరి పరిస్థితి ఇలాగే ఉంటుందా? అంటే బాగా డబ్బు సంపాదిస్తేనే వృద్ధాప్యంలోకి వచ్చినాక వాళ్ళకి భవిష్యత్తు ఉంటుందా, లేకపోతే ఇంకా లేదా అనే ఎన్నో ప్రశ్నలు మనసుల్ని కదిలిస్తున్నాయి. ఇంకా కొంతమందితో మాట్లాడడం. అమ్మా సర్దుకున్నారు కదా, సరే మీరు బాధపడకండి, ఇక్కడంతా బాగానే ఉందా? అందరూ బాగా చూసుకుంటారు. సాయంత్రం పూట ఎలా గడుపుతారు? భజనలు అవి చేస్తూ ఉంటారంట కదా. అంతా బాగానే ఉంటారు, బాగానే చూసుకుంటారు. చుట్టాలు ఎవరైనా వస్తారమ్మా చూసుకోవడానికి? మీరు ఇక్కడ ఉన్నారని ఎవరికైనా తెలుసా మీ బంధువులకి? ఇక్కడికి వచ్చి వాళ్ళు చూసి వెళ్తారు. పాప వచ్చి వెళ్తుంటారు. పాప దగ్గర ఉండడం మీకు ఇష్టం లేదు? పాప దగ్గర మీరు ఉండడం ఇష్టం లేదు అంతేనా? ఇక్కడ మా అమ్మగారితో మాట్లాడదాం ఒకసారి. ఉన్నారు పేరు, మీ పేరు? లక్ష్మీదేవి. లక్ష్మీదేవి. నా పేరు లక్ష్మి. ఎవరు ఇక్కడ మిమ్మల్ని ఇక్కడ పెట్టింది ఎవరు? అంటే నాకు ఒక అన్నయ్య తమ్ముడు ఉన్నారండి. అన్నయ్య తమ్ముడు? వదిన మరదలు, 2 అక్క చెల్లెలు. పిల్లలు లేరా? నాకు మ్యారేజ్ ట్రైన్ యాక్సిడెంట్ కాలు చేరండి పోయింది. యాక్సిడెంట్ అయిందమ్మా? కాలు చేరండి పోయిన తర్వాత ట్రైన్ యాక్సిడెంట్ అయిందా? ట్రైన్ యాక్సిడెంట్ అప్పుడు 20 సంవత్సరాలు. 20. మీకు 20 సంవత్సరాలు ఉన్నప్పుడు అయింది? ఇప్పుడు 60 సంవత్సరాలు, 40 సంవత్సరాలు అయిపోయిన పడిపోయి. ఇప్పుడు వరకు మా అన్నయ్య మా తమ్ముడు అందరి ఇళ్ళలో ఉండేదాన్ని. ఇక వాళ్ళు పిల్లలు కుటుంబాలు మనవలు మనవరాళ్ళు ఇక ఎందుకు అంటే ఇక్కడ ఓల్డేజ్ హోమ్ ఉందని జాయిన్ చేస్తారు. మీరు 20 సంవత్సరాలు ఉన్నప్పుడు అప్పుడు చదువుకున్నారా? 7వ తరగతి వరకు చదివానండి. 7వ తరగతి వరకు చదివి మానేశాను.
అప్పట్లో బాగుండేదని మా అప్పుడు చదువులు ఏంటంటే ఇప్పుడు ఆడపిల్ల చదువు ట్రైన్ యాక్సిడెంట్ అంటే అవి చాలా స్టోరీ ఉందిలేండి. గరివి స్టేషన్ మన తుని స్టేషన్లోకి గరివి స్టేషన్లో దిగాలన్నమాట మేము. మా అన్నయ్య ఏడు చేశారు, చిన్న వయసు కదా. ఆ స్టేషన్లో దిగుతూ ఉంటే ముందుకు వచ్చి పట్టుకొని పట్టుకొని నిలబడితే ఎవరు టికెట్ లేని వాళ్ళు ఉంటే రాత్రికి ఎక్కి దిగుతుంటారు కదా, ఆ దిగడంలో తోస్తారు. తగిన కాలు పడిపోయింది, కాలిపోతుంది కదా ఈ చేయిపోతుంది కదా ఈ చేయి పెట్టించినాను. అప్పటికి ట్రైన్ ఆగిపోయింది, నా జీవితం అయిపోయింది అక్కడ క్లోజ్. ఇంకంతే అంతే నా జీవితం. ఇప్పటికి ఇలా జరుగుతుంది. ఇప్పటికి నేను రేపు ఫిబ్రవరి 22 వస్తా. సరే 2 సంవత్సరాలు అయింది ఈ ఆశ్రమంకి వచ్చి. ఈ 2 సంవత్సరాల నుంచి నాకు బాగానే మా వాడు అప్పుడప్పుడు చూడడానికి వస్తుంటారు, మంచి చెడ్డ చేస్తారు. ఇంకెందుకంటే మరి వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటాయి. అందరూ మా తమ్మాయి అన్నీ ఏజ్ ఎక్కువైపోయింది. నాకంటే నాకు ఏజ్ అయిపోయింది, మా తమ్మాయి అన్నీ కావాలి. ఇంకా వాళ్ళ పిల్లలు సంవత్సరం ఇల్లు సంవత్సరం ఇంకా వాళ్ళ బాధలతో వాళ్ళు ఉన్నాయి. ఇంకెందుకనంటే సార్ దగ్గరికి వచ్చి చెప్తే ఇలాగ అన్నారు, సార్ అమ్మ నేను నీకు ఒక కొడుకుని అనుకో, ఇంకా ఆ కుటుంబాన్ని మర్చిపోయి నేనే చూస్తాను, అలాగే నేను ఒక కొడుకుని అనుకోండి, అలాగే నేను 2 సంవత్సరాలు రేపు ఫిబ్రవరి వస్తే సరే 2 సంవత్సరాలు అయింది. ఇప్పటికి నాకు బాగానే జరుపుతున్నారు, నాకు ఏది ప్రాబ్లం ఏమి లేదు, బాగానే చూస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా వీళ్ళు బాగానే చూస్తున్నారు, నాకు ఏ లోపం. ధైర్యంగా ఉండండి, బాధపడకండి. ఎందుకంటే 20 ఏళ్ల వయసు ఉన్నప్పుడు జరిగిన ట్రైన్ యాక్సిడెంట్ లో ఒక కాలు ఒక చెయ్యి నేను అనుకోకుండానే ఈమె దగ్గరికి ఎందుకు వచ్చి ఇలా కూర్చోవాలనిపించింది. నాకు అసలు మిమ్మల్ని చూసి నేను అబ్జర్వ్ చేయలేదు మా, కానీ ఎందుకు ఇలా కాలు దగ్గర కూర్చోవాలనిపించింది. ఆమె చెప్తున్నారు ఈమెదో ఫోల్డ్ చేసుకొని కాళ్ళు ఫోల్డ్ చేసుకొని కూర్చున్నారేమో అనుకున్నాను. కానీ 20 ఏళ్ల వయసులో ఆమెకు జరిగిన ప్రమాదం వల్ల ఒక కాలు ఒక చెయ్యి పోగొట్టుకున్నారు. ఆ తర్వాత ఇంకా ఆ పరిస్థితుల్లో ఆమెకి పెళ్లి లేదు కాబట్టి ఇంకెవరు చూడటానికి కూడా తనకు అంటూ ఎవరు లేరు. అన్నదమ్ములు ఉన్నారు, ఒక తమ్ముడు ఒక అన్నయ్య. ఇప్పుడు ఈ వయసులో ఇలా ఈ పరిస్థితుల్లో వాళ్ళకి భారంగా ఉండకూడదని ఆమె నిర్ణయించుకొని వానప్రస్థ ఆశ్రమంలో ఇక్కడ తను ఆశ్రయం పొందుతున్నాను అని చెప్తున్నారు లక్ష్మి గారు. ఇంకొంతమందితో మాట్లాడిద్దాం. సరేమా, బాగున్నారా? మేము బాగున్నామండి, బాగున్నాము. నేను వచ్చి 8 సంవత్సరాలు అవుతుంది. 8 సంవత్సరాలు అవుతుంది. మేము రాజమండ్రిలో ఉండము, అక్కడి నుండేమో ఇక్కడికి వచ్చినాము. చుట్టాలు అంతా ఉన్నారని ఎవడు అక్కడ చేయలేదు. నా పేరుంటే అక్కడ చచ్చిపోయాడు, కొడుకు ఇక్కడికి వచ్చాక చచ్చిపోయాడు, కోళ్ళ బయటకు గంటేసింది. మీ అబ్బాయి ఎలా చనిపోయారు? మా అబ్బాయి ఉదయత్తపానికి కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోయాడు. మీకు అందరు తెచ్చేమంటది, పేపర్లో వేసినారు, టీవీలో వేసినారు. దేవుడు ఎక్కడో ఉన్నాడు అనుకుంటాము, దేవుడు ఎక్కడ లేదు, ఇక్కడే ఉన్నారు. మమ్మల్ని వాసుకరం చేస్తాను. 8 సంవత్సరాలు అవుతుంది మేము ఇక్కడ ఉన్నాము. మాది ఉన్నామంటే ఉండడం కావాలండి, ఒక కుటుంబం మాది. మేము కుటుంబం కింద ఇంటికా తల్లి పిల్లలు అనే ఒక మాట అనుకుంటాము, ఇక్కడ మేము అనుకోము. మాది ఒక కుటుంబం ఇక్కడ. అమ్మా, మిమ్మల్ని చూస్తే బాగా బ్రతికిన కుటుంబం, మంచిగా ఆస్తులు అన్ని ఉన్న కుటుంబంలో కనపడుతున్నారు. ఇప్పుడు ఎవరు లేకనా? ఎందుకు కోడలు ఎందుకు చూడాలి? అవన్నీ ఇంకా చెప్పుకుంటే అవన్నీ పర్లేదు, అందరూ తెలుసు. మళ్ళీ అవన్నీ తెలుసుకొని బాధపడాలండి. అత్తమ్మ చేసినప్పటికి 16 తులాల బంగారం అమ్మినానండి, అప్పుడు తీసినాను. నా పేరుంటే 16 తులాల బంగారం ఎందుకు అమ్మారు? అత్తమ్మ చేసినప్పుడు అన్నవి భూములు అన్నవి పట్టు బంగారం ఉంటే దొంగలు వస్తారు, పట్టి పడతారు. ఈ బంగారం అన్ని ఎత్తాను. అప్పుడు తులం 99. ఆ బంగారం అన్ని అప్పుడు తీసినాను. నా పేరెంట్ అన్నాడు, అమ్మ బంగారం వాళ్ళు అమ్మేసినావు, ఎలా పట్టుకుంటావు, ఎవరు చూస్తారండి అని. నాకు ఎకరా పొలం రాసినారండి, ఎకరం పొలం రాస్తే 2 కొడుకులు అన్నారు. పొలాలు అయి ఉన్నాయి మీకు, భూములు అయి ఉన్నాయి. నాకెందుకండి పొలం అంటే, అమ్మ రేపు ఎవరు చూడరు, వంటి ధరలు అమ్మేసినావు, బంగారం వల్ల అమ్మేసినావు, ఎలా బతుకుతావు, నిన్న రేపు చూడరు. నాకు 1.5 ఎకరాల పొలం రాసినారు. 1.5 ఎకరాల పొలం రాస్తే నాకెందుకు పొలం, 2 కొడుకులు అన్నారు. 2 కొడుకులు మీకు? కొడుకు సచ్చిపోయింది, ఒక కొడుకు అన్నారు. 2 కొడుకులు అన్నారు. కొడుకుల కంటే నాకెందుకు, అంతకంటే అయితే మా తిరగారికి రాశాను. వాళ్ళకి రాసిన చేత ఆ ఉండిపోయిన భూములు అమ్ముకొని కొడుకేమో సినిమా ఆడుకున్నాడు.
ఉమ్. సినిమా కూడా చచ్చిపోయింది ఇక్కడ సినిమాల్లోనికి వెళ్ళారా? ఉమ్. సినిమా ఆడేమన్నాడు కొన్నారు. భూములు అమ్మేసి భూములు అమ్మేసి సినిమా కొన్నారు. రాజమండ్రిలో ఉమ్. పెద్దడాన్ని ఎత్తిపాడు అక్కడ కొనాక ఇది చదువు లేదు ఉమ్. అంతా అయిపోయింది. ఏం 10,000 అప్పు వచ్చింది మళ్ళీ తిరగని ఎత్తి ఇది చదువు లేదు కదా, చదువు ఉండదు అంతా మోసం చేసినారు. అయిపోయింది. అయిపోయాక ఇంకెందుకు ఇక్కడికి వచ్చేసినాము. 10,000 అప్పు అయిపోయినాము. ఇది విశాఖపట్నంలోనే మాకు అంతా ఉన్నారు. ఇక్కడే 10,000 అప్పు చేసి ఆ అప్పుడు అక్కడ తీర్చుకొని ఇక్కడికి వచ్చేసి మనవులు ఉన్నారా? మనవరాళ్ళు ఉన్నారా? మనవరాలు మనవాడు అన్నాడు. ఆ కొడుకేమో కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోయాడు. చచ్చిపోయాక కోళ్ళ బయటకు కనిపించింది. 8 సంవత్సరాలు అయిపోయింది వచ్చి. కోడలేం ఉద్యోగం చేస్తుందా? ఏం లేదు. ఇల్లు అది ఉందా? సొంత ఇల్లు అది ఉందా? కొనుక్కుంటారట నాకు తెలదు. మా సొంత ఇల్లు గట్ట ఎక్కడ లేదు. నేను వచ్చేసరికి ఇక్కడికి ఇంకా అవన్నీ చెప్పుకుంటే బాధపడ్డాము. నన్ను ఎక్కడ గెంటేసినారు. ఇక్కడ నాకు దేవుడు ఇక్కడ ఎవరు మిమ్మల్ని ఎవరు జాయిన్ చేశారు? ఇక్కడ మీరే వచ్చారా? ఇక్కడ ఎవరు జాయిన్ చేయలేదండి. ఒక ఇంటికి వెళ్ళి చంద్రబాబు నాయుడు 5,000 రూపాయలు ఇస్తాడు. 5,000 నీకు ఇస్తాను, నా పడుకోలేసి ఒకటి అమ్మ, లేకపోతే నేను బండి కిందకి వెళ్ళిపోతాను. ఎంత మాట అన్నావమ్మా, తప్పు అలాగనుకొని నన్ను ఇక్కడ అడ్రస్ రాసి బాబు ఫోన్ నెంబర్ తీసుకొని ఇక్కడికి. మీకు అర్థమవుతుందో లేదో కన్నీళ్ళు వస్తున్నాయి నాకు. చంద్రబాబు గారు ఇచ్చిన పెన్షన్ 1,000 రూపాయలు నీకు ఇస్తాను, ఇక్కడ నాకు పడుకోవడానికి చోటు ఇవ్వమ్మా అని ఎవరినో అడిగారు. అడిగినాను. అడిగితే ఆయమ్మ అనేది వద్దమ్మా నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నేను పలానా దగ్గర పంపాను బాబు ఫోన్ చేసి బాబు నెంబర్ ఇచ్చి నా చేతి 10 రూపాయలు ఇచ్చి ఆటోకి ఇక్కడ పంపిందండి. ఇక్కడ పంపింది. ఆరోగ్యంగా ఉన్నాము. ఒక నొప్పి కలిగితే ట్యాబ్లెట్లు, ఇంజక్షన్లు, మందులు అన్నీ ఉన్నాయి. అంతే ఇక్కడ సదుపాయం బాగుంది. బాబు విమానం కూడా ఎక్కించినారు. ఎక్కడికి వెళ్ళారు? తిరుపతి. విమానంలో వెళ్ళారా? ఇక్కడి నుంచి తిరుపతి వెళ్ళాము, విమానంలో వెళ్ళాము, బాబు తీసుకెళ్ళారు. అన్ని బాగున్నాయి ఇక్కడ. నీకు మాట చెప్పనా, నేను మనవరాల్లా కనిపిస్తున్నానా? చాలా అందంగా ఉన్నారు మీరు. అప్పట్లో ఇంకెంత అందంగా ఉండి ఉంటారో. నా మనవరాలే నువ్వు, మనవరాలే. నాకున్నారు మనవరు. మనవరు అన్నారు. ఇక్కడ 2 మనవరు అన్నారు. 2 మనవరు చచ్చిపోయారు. అందంగా ఉన్నారు కదా. అక్కడ 3 మనవరు అన్నారు. మొత్తం 5 మనవరు అన్నారు. 6 అన్నారు. ఎవరుంటే ఏం సుఖమేంటి. ఆ కొడుకు భగవంతుడు తెచ్చి ఇక్కడ ఎత్తుకున్నారు. ఇక్కడ ఉన్నాను. మీరంతా ఆరోగ్యంగా ఉంటే మేము ఆరోగ్యంగా ఉంటాము. తప్పకుండా బ్లెస్సింగ్స్ కావాలి మాకు. మీరు ఆరోగ్యంగా ఉండాలి. ఎప్పుడు మా అన్నపూర్ణ మా అమ్మని కలుసుకోవాలి. మా అన్నపూర్ణమ్మ మా అమ్మగారు కలుసుకోవాలి. నేను ఆరోగ్యంగా ఉన్నాను. తప్పకుండా జాగ్రత్తగా ఉండండి. చక్కగా ఇక్కడ దేవుడిది కోవిలు పెట్టారు. అంటున్నారు పొద్దున్న 6 గంటలకి, పొద్దున్న 10 గంటలకి అయింది. 11 వరకు భజన చేసుకుంటాం. మీ ఊరు, మీ వాళ్ళని తలుచుకొని ఎప్పుడైనా బాధపడతారా? చీ అంటున్నారు ఎందుకు? అన్నం ఎక్కడికి, నీ పొట్టు ఎక్కడ కట్టి తాను ఎక్కడ అన్ని పోగాట్లు ఎక్కడుంటే వాళ్ళెంత గ్యాప్ పడతారు. ఆకలిస్తే ఎవరమ్మ గ్యాప్ పడతారు? అన్నం పెట్టేవాళ్ళు ఎవరు? ఇక్కడ ఉంటున్నారు. ఇప్పుడు నీకు ఆకలి వేసింది, నీకెవరు గ్యాప్ పడతారు? అమ్మ. మరి అమ్మ లాంటి వాడు ఇక్కడ ఉంది. నాకు ఆకలి వేస్తుంది. ఆకలి వేస్తే కదా గ్యాప్ పడతారు. ఇంటికన్నా ఏటికని లోటు పెట్టి కూడా గ్యాప్ పడతారు. నాకు ఏది తోటి లేదు. అంతా నాకు భగవంతుడు శుభ్ర చూస్తాడు. అది శుభ్ర చూస్తాడు. నాకేం దోట్లేదు. నాకెవ్వరు గ్యాప్ రారు. నాకేమొద్దు. ఇలాగ భగవంతుడు చాలా చూసి ఎత్తిపోయిన. అదే కోడలు మిమ్మల్ని ఒక తల్లిలా భావించి మిమ్మల్ని అక్కడ ఉంచుకుంటే మనవలతో మనవరాలతో చక్కగా ఉండేవాళ్ళు. తప్పు నాదండి.
పరిపాలన చేసుకుంటే ఈ బాధ లేకపోయింది. ఉమ్, అక్క కూతుర్నేమో చిన్నాన్న కొడుకు చేసినాము, ఉమ్, ఆడమ్మాయినేమో నేను చేసుకున్నాను. చిన్న కొడుక్కి, పెద్ద కొడుక్కేమో ఆడపడుచు కూతురు చేసినాను. ఇది తగ్గితే కూడా అది ఆడపడుచు కూతురు, తమ్ముడు కూతురు చూడటది ఏమంటే ఇదే గెంటేసింది. తమ్ముడు కూతుర్ని ఇచ్చారు, తమ్ముడు కోడలుగా చేసుకున్నారు. చేసుకున్నాను. ఉమ్, అక్కకి మనరాడు, తమ్ముడు కూతురు, ఆ పక్క మనరాడు, ఈ పక్క మేనగోడు, ఈ పక్క వాళ్ళు. అందుకే బయటికి తింటుంది. దగ్గర సంబంధం తెలిసినట్టు మట్టి చేసుకోవచ్చు. అన్ని జ్ఞాపకం తెచ్చుకుని బాధపడతాం. మీ వయసు ఎంత ఉంటదమ్మా? 90 వస్తుంది. 90 వస్తుంది. ఓన్లే నేను ఉన్నాను కదా, మనవరాలను అయిపోయాను. ఫ్రెండ్స్ మన ఇద్దరు, ఓకేనా? ఆరోగ్యంగా ఉండాలి. తప్పకుండా మీ బ్లెస్సింగ్స్ కావాలి, తప్పకుండా. జాగ్రత్తగా ఉండండి, మీరు అందరూ సంతోషంగా ఉండాలి. మేము కూడా అప్పుడప్పుడు వచ్చి వెళ్తాం. మేము ఒక్క కుటుంబం కింద, ఒక 5 పిల్లల కింద అంతా ఒక మాట అనుకుంటే ఆశనంకే కానీ మళ్ళా ఫ్రెండ్స్ అయిపోయారు. ఇప్పుడు నువ్వు నేను ఎలాగున్నా అలాగే ఉంటాం. మా కుటుంబం అంతా ఒకే కుటుంబం. మరి మేము ఆరోగ్యంగా ఉంటాం. మాకు ఏది కావాలంటే చెప్పరు, పెడతాడు, మాకు చెప్పరు, చూసుకుంటారు. బాబు దేవుడు ఎక్కడో ఉన్నారు అనుకున్నాం, ఇక్కడే ఉన్నారు. మమ్మల్ని ఆరోగ్యంగా చూసుకుంటారు. మాకేం లోటు లేదు. నెలకొట్ట డాక్టర్లు వస్తారు, ఇక్కడ నడుచుంటుంది. వారం కొత్త మాకు కూడా లోటు లేదు. వారం పని తీసుకోవడం వస్తారు. ఈ పూట ఉంటుంది, ఆ పూట అవుతుంది. రోజు 8 గంటల టిఫిన్లు, ఈ పూట చేసిన టిఫిన్ రేపు చేయదు, రోజుకో టిఫిన్. ఇప్పుడు ఇందులో ఉన్న వాళ్ళు కొత్తగా ఎవరైనా వచ్చినప్పుడు మా కొడుకు ఇలా చేసాడు, నా కోడలు ఎలా చేసేది, అందుకే నా బతికిలా అయిపోయిందని వచ్చి ఏడుస్తూ ఉంటే మీరే అందరూ ఓదారుస్తారా వాళ్ళని? మరి బోధాల్సిన చాటి ఆడవాళ్ళం కదమ్మా. ఆడవాళ్ళం కదా, అందరం ఆడవాళ్ళమే కదా. ఆడపుట్టుగా పుట్టాము. ఇప్పుడు నేను బాధపడుతున్నాను, నువ్వు బాధపడుతున్నావు, అంతే కదా. అలాగా ఒకరు వచ్చినారంటే అమ్మ తప్పు అలాగ అనమాట. ఇలాగే అంటున్నాను, మనం తెలిసినట్టుగా మనం బాధపెడతాం. సరే, జాగ్రత్త. మా అమ్మని కలుసుకో, ఆరోగ్యంగా ఉంది. తప్పకుండా అలాగే మీరు ఆరోగ్యంగా ఉంటే అదే చేయాలి. అలాగేమా, థ్యాంక్ యూ. మీ పేరు? ఎందుకు ఇక్కడికి వచ్చారు? అదే మరి ఆస్తి అడిగానని కొడుకు కోళ్ళు కలెక్టర్ ఆఫీస్కి పోలీస్ స్టేషన్కి ఇచ్చారు. అయితే మా ఆయన నేను సంపాదించుకున్నాం ఒక 100 గజాలు. అదేమి నాకు తెలియకుండా అన్ని స్టడీ చెప్పడం లేకుండా 2 కోడలు మాట్లాడేసుకున్నాను. ఎంతమంది అమ్మా పిల్లలు? 2 కొడుకులు 2 కూతుర్లు. కూతురికి ఏది సంబంధం లేదంట, 2 కొడుకులకి అంట. ఒక కొడుకు చచ్చిపోండి, ఒక కొడుకు ఉన్నాడు. మన కరుణాలు చచ్చిపోండి కానీ అది పర్వాలేదు, బాగానే ఉంది. నన్నే అనాథం చేశారు. ఇప్పుడు మీకున్న ఆస్తిని రాయించేసుకున్నారు. ఎవరు? కొడుకులే రాయించేసుకుని. నాకు తెలియదు, చదువు లేదు. చెల్లికి సంతకాలు పెట్టేశారు. ఇప్పుడంటే నాకు ఇల్లు ఎవరట్ట, ఉండడానికి ఇల్లు లేకపోతే నేను ఎలాగా, మరి నన్ను చచ్చినంతగా ఉండాలి కదా ఇల్లు. మరి అందరూ ఏదో గంజి కాచుకొని తాగడానికంటే ఏమో నీకు ఎందుకు, ఏం చేసుకుంటాను అడుగుతున్నా. మీతో సంతకం పెట్టించుకొని తీసేసుకున్నాను. మరి మిమ్మల్ని ఇక్కడ ఎవరు జాయిన్ చేశారమ్మా? అదే అంటే కలెక్టర్ దగ్గరికి వెళ్ళాము. ఆ కలెక్టరే మా కొడుకు మా కోడల చేత ఇక్కడ జాయిన్ చేయించారు. 3కి 3 ఇళ్ళు ఇవ్వాలా, ఆవిడేమీ అన్యాయం అడగలేదు కదా, న్యాయంగా అడుగుతుంది కదా అని కలెక్టర్ చెప్పాడు. మరి చెప్తే ఇంకంత మట్టు మాట్లాడలేదు. సంవత్సరం ఉన్నాను ఇక్కడ అంతే. ఇప్పుడు కొడుకు చూసుకుంటే మీరు అది కూడా అడిగేవారు కాదు కదా, కొడుకు దగ్గర చూడండి అలాగా అంతాడు కానీ 4గురిలో చూసి. వాళ్ళకి ఎంతమంది పిల్లలు? ఒక కొడుకు కూతురు. ఎందుకమ్మా, ఎందుకు చూడరు? కన్నది మీరే కదా. ఇలా ఇప్పుడు ఇచ్చింది తల్లి తండ్రి. మరి పిల్లల మాటలు ఇంతే, మనం ఏం చేయగలం? తగ్గొడేసినట్టు మాట్లాడితే మనం ఏం చేయగలం? కనీసం డబ్బు కూడా తీసుకున్నారు.
తీసుకొని కనీసం నాకు నా పేరు మీద ఏదైనా ఇయ్యాలా, నేను ఎలా బతకాలా చెప్పండి. నాకు ఏది అవసరం ఉండదా? ఇలా తినడానికి భోజనం అనేటి ఎక్కడ ఉండేది మీకు ఇల్లు? ఎక్కడ ఉండేది? కంచపాలు ఇక్కడేనా సిటీలో? ఇక్కడే ఉన్నది. అది అపార్ట్మెంట్కి ఇచ్చారు. మరి అపార్ట్మెంట్కి ఇచ్చి అతనితో ఎలా మాట్లాడారో ఎలా చేసుకున్నారో. అప్పుడు నాకు కావాలంటే ఇవ్వమని అంటున్నారు. మరి ఇక్కడ మీరు వృద్ధాశ్రమంలో మిమ్మల్ని పెట్టారు కలెక్టర్ గారు. మరి మీకు కావాల్సిన అవసరాలు మందులు అవి ఎట్లా? మరి వాళ్ళు ఏమి ఇవ్వరా డబ్బులు? ఇంకా ఏమి ఇవ్వట్లేదు. నాకు చంద్రబాబు నాయుడు ఇచ్చిన డబ్బులే 4,000 అవి ఎక్కడ ఇచ్చేస్తాం అంతే. మరి మిమ్మల్ని చూడడానికి బంధువులు వస్తారు, కూతుర్లు వస్తారు. అప్పుడప్పుడు చూసి వెళ్ళిపోతూ ఉంటారు. మాకేమి ఇచ్చావా, మాకేం చెందావా అంటారు. కొడుక్కి ఇచ్చారు, వాళ్ళు చూడట్లేదు. కూతురికి ఇవ్వలేదు కాబట్టి 2 కొడుకులకి రాసావు, మాకు ఏటి ఇచ్చావు అంటున్నారు. ప్యాన్ ఉండక అప్పుడప్పుడు చూడడానికి వస్తూ ఉంటారు అంతే. ఇంకేం చేయాలి మరి? పోన్లేండి, ధైర్యంగా ఉండండి. ఇక్కడ అంతా బాగానే ఉంది కదా. ఒకసారి ఎడుతాను, ఒకసారి బాగుంటాను అంతే. ఇంత గడించుకొని అనాథలుగా చేశారు. 10 తులాల బంగారం అమ్మాను ఆ స్థలానికి. అమ్మాను. మా ఆయన నాకు అన్ని చేస్తాను అన్నాడు, చచ్చిపోయాడు. తర్వాత కొడుకు చూసుకుంటాడు, చిన్న కొడుకు, ఆవిడ చచ్చిపోయాడు. కరోనా వల్ల పెద్ద కొడుకు ఉన్నాడు. ఇప్పుడు ఈ కొడుకు ఏం చేస్తాడు? ఆవిడకి 2 పిల్లలే, చిన్న కోళ్ళకి కూడా. ఉద్యోగం ఏం చేస్తాడు? ఏం చేస్తాడంటే ఏ పని ఉంటే ఆ పనికి వెళ్ళిపోవడమే. చదువుకోమని చదవలేదు. ఇప్పుడు వాళ్ళ పిల్లలన్నా చదివించంటారు అంటే అది లేదు. నా మాట నెక్స్ట్ చేయట్లేదు. మనం ఎలాగో బాగా మీరు దగ్గర ఉంటే మనవలకి చదివించడం ఏదో చెప్పేదాన్ని. చదువుకోవటం బాగుపడతారు, మాది ఎలాగ అయిపోయింది, మీరే చదువుకుంటారు. వెళ్ళి నీ మాట ఎవడంతాడే, అలాగే ఇలాగా ఎట్టకాదు. వినకపోతే మనం ఏం చేయగలం చెప్పమ్మా? చెప్పగలం కానీ వినకపోతే ఏం చేయలేం కదా. ఓన్లేండి, ఇంకా అదంతా వదిలేసి ఇక్కడ బాగానే ఉన్నారా? ఇప్పుడు ఏం చేయడానికి మనం లేదు. మట్టి బాగానే ఉన్నాను. నాకు ఏదైనా చెంట అంటున్నాను నేను ఉండడానికి అంతే. మరి ఏం చేస్తారు? ఇంకా అపార్ట్మెంట్లో ఇంకా మాటలు అవుతున్నాయి, ఇంకేం చెప్పలేదు. కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చారు కదా? వెళ్ళాను, 4 సార్లు వెళ్ళాను. 4 సార్లు 5 సార్లు. మొన్న ఎక్కడి నుంచి వెళ్ళి 4 రోజులు ఉండిపోయాను. ఇక్కడ ఉండి లోపల ఉండి పంపించరు, అందు గురించి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి 4 రోజులు ఉండి వచ్చాను. ఆ కలెక్టర్ దగ్గర తిరగపోతాడు, సరిపోయింది. అప్పుడు ఇల్లు కట్టనియమ్మా అడుగుదాం అంటున్నారు వాళ్ళు. అలాగంటే వచ్చేసాను మళ్ళీ ఇక్కడికే. చూస్తాం మేము కూడా ఒకసారి శ్రీనివాస్ గారితో మాట్లాడి మీ పిల్లలతో మాట్లాడు.